హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈరోజు వీడియోలో అయితే ఆగనంపూడిలోనే షాపింగ్ మాల్ ఉంది కదా! వీఎంఆర్ సెంట్రల్ మాల్. అందులో అయితే షాపింగ్ ఇంకా థియేటర్స్ ఓపెన్ అయ్యాయి కదా! ఇప్పుడు రీసెంట్‌గా అయితే ఫుడ్ ఫార్మున గేమింగ్ జోను ఓపెన్ అయిందనమాట. ఇక్కడైతే ఇంకా ఈ మాల్‌లోకి వెళ్తే అన్ని రకాలు ఉన్నట్టే. ఏదైనా బర్త్‌డేస్‌కి అలాగా షాపింగ్ చేయొచ్చు, మూవీస్ చూడొచ్చు, ఫుడ్ తినొచ్చు, ఇంకా చిన్నపిల్లలైతే గేమ్స్ కూడా ఆడొచ్చనమాట. నాకు తెలిసి వైజాగ్ డిస్ట్రిక్ట్‌లోనే పెద్దదనుకుంటున్నాను నేను గేమింగ్ జోన్ అయితే. నాకు తెలిసి అసలు ఎన్ని గేమ్స్ ఉన్నాయంటే చాలా బావుంది అసలు. ఇక్కడైతే ఎక్సలేటర్ కూడా ఉందనమాట. నాకు ఒక్కొక్కసారి భయమేస్తది ఎక్సలేటర్ ఎక్కడానికి. నాలాగా మీలో ఎవరైనా ఉన్నారా? ఫారెన్ వెళ్తే మొత్తం ఎక్సలేటర్ మీదే కదా! మేము దుబాయ్ వెళ్ళాం కదా! మొత్తం ఎక్సలేటరే ఉంటది. లిఫ్ట్‌లవి చాలా తక్కువగా ఉంటాయి. కానీ నేనిక్కడ ఎక్కేటప్పుడు మాత్రం లిఫ్ట్‌లే ఎక్కుతాను. అదేంటో గానీ. ఫస్ట్ అయితే గేమింగ్ జోన్ చూద్దాము. చాలా పెద్ద గేమింగ్ జోను. ఆల్రెడీ చెప్పాను కదా! గేమింగ్ జోన్‌లోకైతే వెళ్దాము. ఇక్కడైతే వీడియో కూడా తీసుకొనిచ్చారు. ఏమీ అనలేదనమాట. ఇదైతే ఫుడ్ ఫార్మ్ అనమాట. చూడండి గేమ్స్ అయితే చాలా ఎక్కువున్నాయి. నేను వైజాగ్‌లోను, సిటీలోను కన్నా చాలా ఎక్కువ గేమ్స్ అయితే చూసాననమాట ఇక్కడైతే. మేమైతే పిల్లలు చిన్నప్పుడు ఉండేటప్పుడైతే సీఎంఆర్ సెంట్రల్‌కి వెళ్ళి ట్రైన్ అది ఎక్కించేవాళ్ళమి. సీఎంఆర్ సెంట్రల్‌కి వెళ్ళి చాలా డేస్ అయిపోతుంది. ఇయర్స్ అయిపోతుందనమాట. ఒక 6, 7 ఇయర్స్ అయిపోతదేమో సీఎంఆర్ సెంట్రల్‌కి వెళ్ళి. అది మద్దిలపాలెం సీఎంఆర్ సెంట్రల్‌కి వెళ్ళానమాట. గాజువాక సీఎంఆర్ సెంట్రల్‌కి అయితే జాన్యువరిలోనే వెళ్ళామనమాట. తర్వాత సీఎంఆర్ తర్వాత వీఎంఆర్ అనేదే చాలా ఫేమస్ అవుతదని నేను అనుకుంటున్నాను. ఎన్ని గేమ్స్ ఉన్నాయంటే అసలా అది బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉన్నాయి. కాస్ట్ మరీ ఎక్కువేం కాదు. చాలా గేమ్స్‌కి 40 రూపీసే ఉంది. చిన్న పిల్లలు మనం గేమ్స్ ఆడుతూ ఉంటే గిఫ్ట్‌లొస్తూ ఉంటే ఇంకా ఆడాలనిపిస్తది కదా! అలా ఉన్నాయన్నమాట. చాక్లెట్స్ గేమ్స్, టెడ్డీ బేర్ గేమ్స్, ఇంకా కీ చైన్ గేమ్స్ అలా ఉన్నాయన్నమాట. గేమ్స్ ఆడుతూ ఉంటే ఏదో గిఫ్ట్ వస్తూ ఉంటే ఇంకా ఆడాలనిపిస్తది కదా! అలాగా అన్నట్టు. ఇక్కడైతే ఈ గేమ్ కూడా ఉంది. దీన్ని ఏమంటారో నాకైతే తెలీదు. అంటే చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్ వాళ్ళు అన్ని రకాల ఏజెస్ గ్రూప్స్ వాళ్ళకి కూడా వీలుగా పెట్టారనమాట. ఇవైతే మనం పెద్దవాళ్ళం కూడా ఆడలేమనమాట. కొంచెం టఫ్‌గానే ఉంటది. అది తీసేటప్పుడు కరెక్ట్‌గా క్లిక్ చేయాలన్నమాట బటను. చాక్లెట్స్ తీసేటప్పుడే కరెక్ట్‌గా క్లిక్ చేయాలి. అలా అన్నట్టు. ఇక్కడైతే క్రికెట్ గేమ్ కూడా ఉంది. ఈ క్రికెట్ గేము 180 రూపీస్ అంట. అవతల వైపు మనిషి లేకుండా బాల్స్ వస్తూ ఉంటాయన్నమాట. నాకైతే ఆశ్చర్యం వేసింది. నేను ఎప్పుడు చూడలేదు. మిగతా వాళ్ళు చూసారేమో నాకు తెలీదు. ఇక్కడైతే బాల్స్ అందులోంచి వస్తున్నాయన్నమాట. కొడుతున్నారనమాట. అక్కడ కూడా 6లు, 4లు చూపిస్తూ ఉంటది. మనం స్కోర్ చేసిన బాల్స్‌ని బట్టి వాళ్ళు యాడ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఆడుకోవడానికి అవకాశం ఉంటదనమాట. చూడండి ఇక్కడైతే చాక్లెట్ గేమ్ అనమాట. జేసీబీ ఆపరేటింగ్ లాగా అనమాట. ఇలాగా ఆ చాక్లెట్స్ ఉన్న దగ్గర దాన్ని తీసుకొని వెళ్ళి అది పిక్ చేసుకొని ఆ పక్కన పెట్టాలన్నమాట. అక్కడైతే అవ్వలేదన్నమాట. అక్కడ ఉన్నవాళ్ళు కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా బాగా చెప్తున్నారనమాట. అక్కడ ఆశిన్యకైతే తను ఎక్స్ప్లెయిన్ చేస్తుందనమాట. మనం ఇంకా కొత్త కదా వెళ్ళడం. అక్కడ ఉన్నవాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చిరాకు పడకుండా ఉంటేనే కదా అవుతుంది. అక్కడైతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చెప్తున్నారనమాట. అదైతే నాకు బాగా నచ్చిందనమాట. ఇలా అమ్మ అలా అమ్మ చెప్పేసి వదిలేయడం వేరు, దగ్గరుండి ఆడించడం వేరనమాట. ఇక్కడైతే దాంట్లోంచి ఆ చాక్లెట్స్ ఆ ప్లేట్ మీద పెడితే అది
పుష్ చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు చాక్లెట్స్ అయితే మనకు వస్తాయన్నమాట. ఇక్కడైతే కార్ గేమ్ అనమాట. అక్కడ కూర్చున్నాను అంతే, నేనేమి ఆడలేదు. రియల్ కార్ ఎలాగా డ్రైవ్ చేయలేకపోయాము. ఎక్కడైనా డ్రైవ్ చేద్దామనేసి అయితే వీడియో తీయమన్నాను అనమాట. లేడీస్ కార్ తీయడం అంటే చాలా గ్రేట్ కదా. చాలా నాకు లేడీస్ తీసిన వాళ్ళని చూస్తే నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. అది నేననే కాదు, బయట వాళ్ళు తీసినా నాకు ప్రౌడ్గానే అనిపిస్తుంది. మనకి రాంది వేరే వాళ్ళు చేస్తున్నారని అంటే అయ్యో వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, చాలా బాగా చేస్తున్నారని నేను అనుకుంటాను అనమాట. రియల్ కార్ డ్రైవ్ చేసినంత బిల్డప్ ఇచ్చాను కదా. చాలా కార్ డ్రైవింగ్ అంటే మామూలు కాదమ్మా, చాలా బెస్ట్. డ్రైవింగ్ వచ్చిన వాళ్ళందరికీ నా హ్యాట్స్ ఆఫ్. అసలు కార్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకి చాలా గ్రేట్ అసలు వాళ్ళందరూ. లేడీస్ కార్ డ్రైవింగ్ చేసిన వాళ్ళందరికి మాత్రం చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు. ఇక్కడ తర్వాత గేమ్ అయితే ఇది కూడా ఆడారనమాట. ఇదైతే చిన్న చిన్న కూపన్స్ వచ్చాయన్నమాట. దీన్ని బట్టి కూడా గిఫ్ట్లు ఇస్తారనమాట. ఇదైతే వేరే గేము, దాంతో అయితే దాని మీద కొట్టాలన్నమాట. ఈ గేమ్ అయితే ఆడలేదు కానీ నార్మల్గా కొట్టిందనమాట. అన్నీ ట్రై చేయడానికి అమౌంట్ పే చేయకుండా ట్రై చేశారనమాట. చాలా చూడండి ఎంత పెద్ద గేమింగ్ జోను. ఇక్కడైతే ఆ కూపన్స్ పెడుతూ ఉంటే మనకి స్లిప్ వస్తుంది అనమాట. ఇంత అమౌంట్ వచ్చిందనేసి అయితే స్లిప్ వస్తుంది అనమాట. అదిగో వచ్చింది. ఆ అమౌంట్ అయితే 5 పీసెస్ అనమాట, అంటే 5 రూపాయలు. అవి అందులో యాడ్ అవుతాయి అన్నమాట, మన కార్డులో యాడ్ చేసుకోవచ్చు. పిల్లలు చిన్న చిన్న వాటికి సంతోషపడతారు కదా. ఇక్కడైతే వేరే గేము అలాగా తీసి చాక్లెట్స్ వేస్తే అవి పుష్ చేస్తూ ఉంటే ఆ కిందకి పడిన చాక్లెట్స్ అన్నీ మనకి ఇస్తారనమాట. ఆ విధంగా ఈ గేమే 2-3 టైమ్స్ అయితే ట్రై చేశారు. 40 రూపీస్ ఒకసారి ఇలాగ తీసి అవి దాని మీద వేస్తే అవి వేయడానికి కూడా బటన్ ఉంటుంది అనమాట. కరెక్ట్ టైంలో వేస్తే అవి పుష్ చేయాలన్నమాట. పుష్ చేసినప్పుడు ఆ కింద చిన్నది ఉంటుంది అనమాట, అందులో పడతాయి అన్నమాట మనకు వచ్చిన చాక్లెట్స్ అన్నీ. ఇదైతే మా హస్బెండ్ ట్రై చేస్తున్నారు. కరెక్ట్గా ఆ టైంలో మనం తీయాలి, క్లిక్ చేయాలన్నమాట. కరెక్ట్ టైంలో క్లిక్ చేయాలన్నమాట. అది పెద్దవాళ్ళు కూడా ఆడలేమన్నమాట. అవ్వలేదు ఆ విధంగా అన్నట్టు. గేమ్స్ అయితే చాలా బాగున్నాయి. ఎవరైనా వెళ్ళండి, ఎవరైనా మామూలుగా చూడడానికైనా వెళ్ళండి. చూడడానికి వెళ్ళినా ఆడతారు మీరు కంపల్సరిగా. అంత బాగుందన్నమాట. మేమైతే 3-4 అవర్స్ దగ్గర ఉండిపోయాము. ఈవినింగ్ 6కి వెళ్ళి నైట్ 10కి వచ్చామన్నమాట. ఇక్కడైతే ఈ కూపన్స్ వచ్చే గేమ్ ఇదన్నమాట. ఇది అయితే ఇంకోసారి ట్రై చేస్తున్నాడు. అది అలా మనం తిప్పుతూ ఉంటే ఎక్కడైతే యారో మార్క్ వచ్చిందో అక్కడ అన్ని కూపన్స్ వస్తాయన్నమాట. మనకి 15 వచ్చింది, 15 కూపన్స్ వస్తాయన్నమాట. ఇవి మనం ఇందాక రెడీమ్ చేసినట్టు చేసేసుకోవడమే. ఒక 100-300 కూపన్స్ వచ్చాయనుకోండి, దానికి ఒక గిఫ్ట్ ఉంటుందన్నమాట. అలాగనమాట. పిల్లలు చిన్న చిన్న వాటికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయ్యో కూపన్స్ వచ్చాయి, గిఫ్ట్లు వచ్చాయి. మనం కట్టిన అమౌంట్ అయితే చూడరు అనమాట పిల్లలు కదా. కానీ చాలా బాగుంది గేమింగ్ జోన్ అయితే, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే ఫుడ్ ఫామ్ అనమాట. ఇక్కడైతే మేము డిన్నర్ కూడా చేసాము. టిఫిన్స్ ఉంటాయి, బిర్యానీస్ ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉన్నదన్నమాట ఫుడ్ మాత్రం. ఎవరైనా వెళ్ళండి, ట్రై చేయండి. ఇక్కడైతే అన్ని రకాల ఫుడ్ ఉందన్నమాట. అంటే స్టార్టర్స్, ఇంకా బిర్యానీస్, ఫ్రైడ్ రైస్లు, ఇంకా టిఫిన్స్ అన్ని రకాలు ఉన్నాయన్నమాట. ఇక్కడైతే డిస్కషన్ జరుగుతుందన్నమాట.
మా దీక్షగాడి బర్త్డే ఉందన్నమాట 27ని. నేను ఇంకా స్కూల్కి కూడా వెళ్ళకుండా ఇక్కడే గేమింగ్ జోన్ దగ్గరికి వచ్చేస్తాను అని అంటున్నాడు అనమాట. దాని గురించి అయితే డిస్కషన్ అయితే అవుతుంది. ఎక్కడికి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, బయటికి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది అవన్నీ అడుగుతున్నాడు అనమాట. చాలా ఆలోచిస్తాడు. నేనైతే పిల్లల బర్త్డేలు వాళ్ళకి నచ్చినట్టు చేయాలని అనుకుంటాను అనమాట. మా హస్బెండ్ అయినా అంతే. 1 ఇయర్కి ఒకసారి బర్త్డే కదా, వాళ్ళకి ఎలా నచ్చితే అలా చేయాలనుకుంటాము. కిందటిసారి అయితే బార్బిక్యూ నేషన్కి వెళ్ళామన్నమాట, బఫెట్కి. ఆ కూపన్స్ అయితే క్రెడిట్ కార్డ్ వాడితే కూపన్స్ వచ్చాయన్నమాట. దాని ద్వారాగా వెళ్ళామన్నమాట. ఒక్కొక్కరికి 1000 రూపీస్, 4 మెంబర్స్కి 4000 రూపీస్ అనమాట. కానీ కూపన్స్ వల్ల వచ్చాయి కాబట్టి వెళ్ళాము, లేకపోతే అంత ఖర్చు పెట్టి అయితే మేము వెళ్ళామన్నమాట. అప్పుడు 5 కూపన్స్ తీసుకున్నాం అనమాట. అందులో ఒక కూపన్ ఉందన్నమాట, ఈ మార్చికి ఎక్స్పైర్ అయిపోతుంది, నువ్వు ఒక్కడివి వెళ్ళి తినేసి రమ్మని అంటున్నారు అనమాట. ఇక్కడైతే ఫుడ్ ఆర్డర్ పెట్టారనమాట. ఆర్డర్ పెట్టిన తర్వాత మన ఫుడ్ రెడీ అయిపోతే దీంట్లో అలారం లాగా మోగుతుంది అనమాట. అప్పుడు మనం వెళ్ళి తీసుకోవాలన్నమాట. ఈ జనరేషన్ పిల్లలు, ఈ ఏజ్లో పిల్లలు ఫ్రెండ్స్తోని పార్టీలకు వెళ్తాము, ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తాము అలా అంటారు కదా. మా బాబు అయితే అలా అనమాట. నేను అన్నాను, ఈసారి హోటల్కి వెళ్ళండి మీ ఫ్రెండ్స్తోని అనేసి అన్నాను. కానీ తనైతే వెళ్ళనని అన్నాడు అనమాట. వాడైతే మాతోనే ఉంటానని అంటాడనమాట. మనమే అందరమే వెళ్దామని అంటాడనమాట. ఈ రోజుల్లో పిల్లలు అలా ఉండరు కదా. మన అగనంపూల్లోనే పెట్టేశారు కదా, మన ఇంటి దగ్గరే పెట్టేశారు కదా, వెళ్ళండి మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా పిలిచి వెళ్ళమన్నాను. నేనైతే వద్దన్నాడు అనమాట. మనం నలుగురమే వెళ్దాము, వద్దు అని అన్నాడు అనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అలా అన్నప్పుడు. ఇక్కడైతే ఫుడ్ కొంచెం ప్రైవసీగా తినాలనుకుంటే క్యాబిన్స్ లాగా పెట్టారనమాట. 2 క్యాబిన్స్ అయితే ఉన్నాయి. ఈ డోర్ కూడా వేసేసుకోవచ్చు, మనం మాట్లాడింది కూడా బయటికి వినిపించదు అనమాట. అలాగా నలుగురు కూర్చునే విధంగా 2 క్యాబిన్స్ అయితే ఉన్నాయన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ గేమింగ్ జోను, ఫుడ్ ఫామును. ఖచ్చితంగా ఎవరైనా ట్రై చేయండి, కంపల్సరిగా ఒక్కసారి అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మీరు మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారనమాట. ఈ విధంగా అయితే మేము 4-5 అవర్స్ అయితే స్పెండ్ చేసేసామన్నమాట. నాకు తెలిసి మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు ఈజీగా స్పెండ్ చేసేయచ్చు ఇక్కడికి వస్తే. వీలైన వాళ్ళు కంపల్సరిగా వెళ్ళండి. వెళ్ళిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ కామెంట్ చేయండి. వెళ్ళలేని వాళ్ళు కంపల్సరిగా ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇక్కడైతే మేము బిర్యానీ ఆర్డర్ చేసామన్నమాట. బిర్యానీ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉందన్నమాట. ఇక్కడైతే ఈ షాపింగ్ మాల్ కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళ మిస్సెస్ అయితే కనిపించారనమాట. ఆవిడ కూడా మన వీడియోస్ చూస్తారనమాట. ఆవిడ వీడియోస్ కూడా నేను చూస్తాను. వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. ఆవిడతో అయితే ఒక 15 మినిట్స్ వరకు మాట్లాడామన్నమాట. వాళ్ళ ఛానల్ పేరు అయితే వెన్ మనీ వ్లాగ్స్ అనమాట. ఫుడ్ వీడియోస్ అన్నీ వస్తాయి అందులో. ఛానల్ ద్వారా గుర్తుపడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, ఛానల్ ద్వారా గుర్తుపట్టి పిలిచారనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.